మీరు ఎప్పుడైనా లోకంలో ఒంటరిగా ఉన్నట్లు, మీ చుట్టూ ఉన్న చీకటి మిమ్మల్ని మింగేస్తున్నట్లు భావించారా? రక్షణ లేని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారా? జీవిత తుఫానులు ఒక్కసారిగా మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీ ఆత్మ ఆశ్రయం కోసం పరితపిస్తుందా? ఈ లోకపు భయాలు మీ గుండెను భారంగా మార్చాయా? అయితే పరిశుద్ధ గ్రంథం మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తోంది. 1 సమూయేలు 22వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. ఈ మాటలు కేవలం అక్షరాలు కావు, ఇది సాక్షాత్తూ దేవుడే మీకు ఇస్తున్న అభయం. ఆయన సన్నిధిలో మీకు నిజమైన రక్షణ ఉంది. లోకంలో కలవరాలు ఉన్నప్పటికీ ఆయన నీడలో మీరు సురక్షితంగా ఉంటారు. యేసు క్రీస్తు వద్దకు రండి. మీ భయాలను, మీ భారాలను ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన ఇచ్చే శాంతి మీ హృదయాన్ని నింపుతుంది. చీకటి తొలగిపోయి మీ జీవితంలో నూతన వెలుగు ప్రకాశిస్తుంది. ఈరోజే మీ హృదయాన్ని ఆయన వైపు మళ్లించండి. ఆయనను మీ రక్షకుడిగా ఎంచుకోండి. మీరు ప్రార్థన అవసరతలో ఉన్నారా? డిస్క్రిప్షన్ మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ద్వారా మీ ప్రార్థన అభ్యర్థనలను మాకు పంపండి.